నమస్కారం. ఫార్ములా E1 రేస్ సంబంధించిన విషయం ఈరోజు తాజా హాట్ టాపిక్గా మారిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయంలో కొన్ని అంశాలను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొన్ని విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. డ్రామారావు, యాక్చువల్గా డ్రామారావు అలియాస్ రామారావో లేకపోతే రామారావు అలియాస్ డ్రామారావో తెలియదు, డ్రామాల రూపంలో దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతిమంగా తను జైలుకి వెళ్ళాల్సిన విషయం వాస్తవం, అది వెళ్ళాల్సిందే, అది అనివార్యం. అయినా సరే దాన్ని రాజకీయంగా ఒక రంగు పులిమి సింపతి గెయిన్ చేసుకొని, ఇలా సింపతి గెయిన్ ఓరియంటేషన్లో కనుక వెళ్తే రాజకీయంగా నాకు అవకాశం దొరుకుతుంది, వార్తల్లో నేను నిలుస్తా అన్న కారణం చేత డ్రామాలు ఆడుకుంటూ వెళ్తున్నారు. లొట్టపీస్ కేసు అంటివి. సరే, లొట్టపీస్ కేసు అనగానే లాయర్ల చేత అందరి చేత మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు నువ్వు. నీకు హైకోర్టు ఆశీర్వదించాలి, మిగతా అన్ని అంశాల చట్టం పరంగా అన్ని అంశాలు నీకు ఆశీర్వాదంతో ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ జరిగిందేంటి? హైకోర్టు వంగబెట్టి గుద్దినట్టయింది, మొట్టికాయలేసినట్టయింది. నీ క్వాట్ పిటిషన్ రద్దు చేయంగా ఇంకా దాంట్లో అవకతవకలు జరిగి ఉండొచ్చు, అన్ని ఎఫ్ఐఆర్లోనే తేలాల్సిన అవసరం లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయంగానే ఇంకా విచారణ చేపట్టవచ్చు అని చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్పింది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ నువ్వు గెలవలేదు, నువ్వు అవినీతి చేసినావు అని చెప్పి హైకోర్టు కూడా ఒక విధంగా ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. సరే, కోర్టులో ఉన్న విషయం దాన్ని స్పష్టంగా మేము బయటకు చెప్పాం. కానీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఒక చెప్పుతో కొట్టించుకున్న తర్వాత, తన్నించుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతీవి. ఎందుకు పోయినా సుప్రీంకోర్టుకి అంటే అక్కడ కూడా అంటే నేను ఇలా డిలే చేసుకుంటూ కనుక వెళ్తే ఇది నా మీద ఏది వేగ్గా పెట్టిన కేసు అని చెప్పి నిరూపించే ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నావు కేటీఆర్. అందుకని నేను డ్రామా రావాల్సి వస్తుంది. ఎక్కడైనా లాయర్లను మనం సినిమాలో చూస్తుంటాం, బయట చూస్తుంటాం, ఎక్కడైనా చూస్తుంటాం, లాయర్లను పక్కన పెట్టి విచారణ చేపట్టిన సందర్భాలు ఉంటేనా? నువ్వు నిజంగా దమ్మున్నోనివి, నిజంగా నువ్వు తోపువి, తురుమువి, నువ్వు లొట్టపీస్ కేసు అని చెప్పి ఎగతాలు చేసినోనివి, అంత దమ్మున్నోనివి అయితే పక్కన లాయర్ పెట్టుకొని విచారణ చెప్పించాల్సిన అవసరం ఏముండే? నువ్వు శుద్ధపూసవి, నువ్వు పతితవి అయితే నువ్వు నిరూపించుకో. ఇప్పుడు సీతాదేవి అగ్ని పరీక్ష చేసినట్టు నువ్వు కూడా అగ్ని పరీక్ష చేయి. ఎవరది అంటున్నారు? ఎవరు తప్పు పడుతున్నారు? కానీ ఎందుకు చేస్తలేవు అంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. అధికారులు ఇరికిద్దాం అనుకున్నావు. ఫార్ములా E1 రేస్ చేసినప్పుడు అందరికంటే ముందుండి పోయి సోకులు పడి అక్కడ ఇటు పోయి అటు పోయి ఏదో కథలు పడే ప్రయత్నం చేసినావు. తీరా అది నెత్తి మీదకి వచ్చినప్పుడు, గొంతు మీదకి వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటున్నాం. అంటే ఇదేనా అన్ని రాజకీయ బుద్ధి? దీనే రాజనీతి అంటారా? అంటే మేము ఏమంటున్నాం అంటే, ఇక్కడ ఒక స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టెక్నికల్ విషయాల్లో నేను పోదలుచుకోలే. అది ట్రైపార్ట్ అగ్రిమెంట్ మొదటిగా ఉండి బైపార్ట్ ఎందుకు అయింది, ఇది దాంతోపాటు గ్రీన్కో పక్కకి ఎందుకు వెళ్ళిపోయింది, ఇది ఫండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఫండ్స్ వచ్చినాయి, పైసలు ఎట్లా పార్టీ విరాళం రూపంలో వచ్చినాయి, క్విడ్ ప్రోగా ఎంతవరకు జరిగిందని చెప్పి నేను టెక్నికల్గా వెళ్ళదలుచుకోలే. కానీ ఇక్కడ ఒక విషయంతో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఏది జన్వాడ ఫామ్ హౌస్లో డ్రోన్లు ఎగిరేసారని చెప్పి అక్కడ యాక్షన్ తీసుకోవాలని మీకు ఎట్లా అనిపించింది? ఆ ఓరియంటేషన్లో కేసు విచారణ ఎలా జరిగింది? అలాగే దాంతోపాటు కొంతమంది జర్నలిస్టులు తీర్మానంలో కానీ లేకపోతే రఘు కానీ ఇలాంటి కొంతమంది జర్నలిస్టుల మీద విచారణ చేపట్టినప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలో తీసుకొని ఉండే, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు తీసుకొని ఉండే, ఇవన్నీ అప్పుడు 10 సంవత్సరాల పాటు ఆలోచించడానికి రాలే. కానీ ఇప్పుడు నువ్వు దొంగ పని చేస్తే, నువ్వు పనికిరాని పని చేస్తే, నువ్వు ప్రభుత్వ ఖజానాని బయట దేశాలు పంపించినప్పుడు నిన్ను చట్టబద్ధంగా నిన్ను శిక్షించాలన్న కారణం చేత ఈరోజు ఏసీబీ హాజరు కావాలని, విచారణకు హాజరు కావాలంటే 100 రకాల కథలు పడుతున్నాం. ఇదా నీకు తెలిసిన నీతి? ఇదా నీకు తెలిసిన రాజకీయ నీతి? ఒకసారి నువ్వు బయటకు వెళ్ళిపోతే మీ బావ ఎక్కడ తన్నుకొని పోతాడో నీ పొజిషన్ని, మీ చెల్లెగారైన కవిత గారు ఎక్కడ మీ స్థానాన్ని గుంజుకోపోతారని చెప్పి ఒక భయాందోళన, ఒక సంకుచిత మనస్తత్వంతో ప్రవర్తిస్తున్న కేటీఆర్ గారికి మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీ ఇంటి పంచాయతీ ఎట్లయినా చూసుకో, దాన్ని మేము వద్దని అంటలేము. 10 సంవత్సరాల పాటు దాచుకున్నారు, అదంతా వేరే విషయం. కానీ ఒకటైతే స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము, ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. గ్రీన్కో ఇవ్వాల్సిన పైసలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి భయపెట్టో లేకపోతే భయాందోళనకు గురి చేసో బలవంతంగా ఇక్కడ నుంచి పైసల్ని అక్కడ విదేశాలకు పంపించిన ఘనత నీది. ఇక్కడ సెక్రటరీ బిజినెస్ రూల్ని ఓవర్కమ్ చేసినావు, దాంతోపాటు ఆర్బీఐ నామ్స్ని ఓవర్కమ్ చేసినావు కాబట్టి ఈ రాష్ట్రానికి పెనాల్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇక్కడ పైసలు కట్టాల్సి వచ్చింది. అంటే ఇదంతా నువ్వు తప్పి చేసినట్టు ఆధారాలు, ఇంతకదే ఆధారాలు ఏముంటాయి? మరి ఏ విషయాలు బయటకు చెప్పు. ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో గప్పాలు కొడుతున్నావు కదా, అదే విషయాలు చెప్పు. ఎవరొద్దు అంటున్నారు? అక్కడ ఏసీబీ ముందు వచ్చి చెప్పు, రేపు ఈడీ ముందు వచ్చి చెప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అరవింద్ కుమార్ గారు కానీ లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి గారు కానీ వాళ్ళనే చెప్తారు. ఇక్కడ చెప్పడానికి అంటే ఏ రూపంలో నిన్ను నిజాలు కక్కించాలనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అవగాహన ఉంది, చట్టం దగ్గర అవగాహన ఉంది. ఆల్రెడీ హైకోర్టు నీకు ముట్టికాలేసింది, సుప్రీంకోర్టు కూడా ఇంకో చెంప మీద కొట్టిన తర్వాత తన్నించుకొని నీకొచ్చి మళ్ళీ ఈడే పడాల్సి వస్తుంది. అంటే తీరా లోపల టయానికి అన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. పేరుకే రామారావు ఉంది, తర్వాత డ్రామారావు అని చెప్పి పిలవడానికి మాకే ఆశయం అనిపించినప్పుడు కూడా నువ్వు చేసిన శకలన్నీ అట్లే ఉన్నాయి.
అది గంగ కాస్త చంద్రముఖిగా మారినట్టు ఒక రూపంలో ఇట్లా ఉంటావు, ఇంకో రూపంలో అట్లా ఉంటావు, ఒక రూపంలో మొహం మార్చుకుంటావు, లొట్ట పీస్ కేసు అంటావు, అసంతృప్తి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని తిడతావు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అది? ఇట్లా తెలివి ఉందా అది నీకు? తెలివి ఉందా నీకు? తెలివితో మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన్ని తీసుకురాంది నీకు రాజకీయంగా పబ్బం గడవదా? నీ మీద ఏం కష్ట తీర్చుకుంటారు, నీ మీద పగ తీర్చుకుంటారు. నువ్వే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి నేను నా తండ్రి లాంటోడని చెప్పి ఆ ఆహార్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దాన్ని డాంబికం అంటారు, దాన్ని ఆహార్యం అనరు. ఆ విషయం గుర్తుపెట్టుకో కేటీఆర్. నువ్వైతే స్పష్టంగా ఒక మాట అయితే నేను చివరిగా చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా సమాధి చేసిన తర్వాత ఇప్పుడు ఏదో చేసిన దుశ్చర్యాలను ఆగం చేసిన ముచ్చట్లన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే ఒక్కొక్కటిగా దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రామారావు ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నావు. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని వ్యవహారాలు చేసినా ఈరోజు నువ్వు పంపించిన పైసలు, ఇంకా పంపించాలనుకున్న పైసలు, ఆ పైసలు తెలంగాణ ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు ఏదైతే సెక్రటరియట్లో ఆ పైసలు ఉన్నాయో, ఏదైతే తెలంగాణ ప్రజలు పన్నుగట్టో లేకపోతే సంక్షేమ రూపంలో అమలు చేయాల్సిన పైసలు ఉన్నాయో ఆ పైసలు తీసుకెళ్ళి నువ్వు ఎటువంటి నామ్స్ని పాటించకుండా, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా యువరాజు అన్న కారణం చేత, ఆ హెచ్ఎండికి సంబంధించిన దాంట్లో నీకు పెత్తనం ఉన్న కారణం చేత, మీ అయ్యే దానికి చైర్మన్ అవ్వడం ఉన్న కారణం చేత ఇవన్నీ ఆ పైసలు తీసుకుపోయి నువ్వు దారి మళ్ళించినవు. నీ అవసరానికి వాడుకున్నావు అని మేము అంటున్నాం. అది కాదో లేదో నువ్వు నిరూపించుకో. నువ్వు పతితమై బయటికి రా, నువ్వు పావనమై బయటికి రా. ఎవరొద్దంటున్నారు? ఇవన్నీ విషయాలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి రాజకీయ కక్ష లేదు, రాజకీయ కక్ష సాధింపు అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో మిమ్మల్ని కొన్ని స్థానాలను పరిమితం చేసిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తానికి మిమ్మల్ని భూస్థాపన చేసిరు. అది తెలంగాణ ప్రజలు ఆటోమేటిక్గా చేసిన ప్రక్రియ. అది కొత్తగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజకీయంగా చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే మీ అహంకారంతోనే ఇలాంటి డ్రామాలతోనే మిమ్మల్ని మీరు భూస్థాపితం చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాలను గ్రహించాలని, రామారావు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం.